అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో రెండో రాకడకి సిద్ధపడుతున్న నా ప్రియమైన సహోదరి సహోదరులకు నా నిండు వందనాలు. నిండు మనసుతో ఉన్నారా? బైబిల్లో చాలా అద్భుతమైన వాక్యం రాయబడి ఉంది. కాలేబు నిండు మనసుతో జీవించాడంట. కాబట్టి కాలేబు నిండు మనసుతో ఉన్నాడు కాబట్టి కాలేబులో ఉన్న మనసు యెహోషువలో ఉన్న మనసు ఒకటయ్యింది. కాలేబు ఎప్పుడు కూడా మోసే భక్తుడిని నిందించలేదు. తన భార్య మిరియమ్మ నిందించింది, కానీ తను ఏకీపించలేదు. బహుశా గద్దించి ఉంటాడు, మిరియం ఈనాడు మోసే లేకపోతే మనం విడుదలకు మనం వచ్చేది కాదు కదా, మేమంతా బానిసలుగా ఉన్నాం. ఎక్కడ? ఐగుప్తిలో. మోసే వల్లే మాకు విడుదల వచ్చింది, నీ వల్ల కానీ మీ అన్న అహరోను వల్ల కానీ రాలేదు, మోసే వల్ల వచ్చింది. మోసే నిందించడం కరెక్ట్ కాదని ఎన్నోసార్లు కాలేబు మిరియం చెప్పుంటాడు, కానీ మిరియం వెళ్ళలేదు. మిరియం నిందించింది కాబట్టి మధ్యలో చనిపోయింది. కానీ నిందించలేదు కాబట్టి కాలేబు కానాను చేరుకున్నాడు. నిందించింది కాబట్టి మధ్యలో చనిపోయింది. దైవజనుడిని నిందించిన వాళ్ళు ఆయుష్ తగ్గిపోతుంది. దైవజనుడిని ఎవరు నిందించకూడదు, ద్వేషించకూడదు. దైవజనుడి మాట వినాలి. ఇప్పుడు కాలేబు భార్య పేరు మిరియం. మిరియం నిందించినందువల్ల చనిపోయింది. అనవసరంగా మరణం తెచ్చుకుంది. కుష్ఠరోగం వచ్చింది, అతని గురించి ఎదురుకెళ్ళి చనిపోయింది. నిందించినందువల్లే అహరోను కూడా చనిపోయాడు. నిందించినందువల్లే ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. చూడండి, ఒక దైవజనుడిని దేవుడు నిలబెట్టినప్పుడు ఆ దైవజనుడి మీద దేవునికి ఉన్న ప్రణాళికలు సంఘంలో ఎవరికి అర్థం అవ్వవు. కుటుంబానికి అర్థమవుతూ, సమాజానికి అర్థమవుతూ, సంఘంలోనికి అర్థమవుతూ. ఆ దైవజనుడిని నిలబెట్టినందుకు ఆ దైవజనుడికి ఆ దేవుని మనసు దైవజనుడికి అర్థమవుతుంది. వీళ్ళిద్దరికీ లింక్ ఉంటుంది, ఫోన్ కనెక్షన్ లాగా. కాబట్టి దైవజనుడు చెప్పిందే చేయాలి తప్ప దైవజనుడిని వ్యతిరేకించకూడదు. ఇప్పుడు మిరియం వ్యతిరేకించిందండి, కానాను చేరిందా? చచ్చిపోయింది. అహరోను కొడుకులు ఉన్నారండి, వయసులో ఉన్నారండి, దైవజనుడిని వ్యతిరేకించారు, మందిరంలోనే చచ్చిపోయారు. పోనీ అహరోను చచ్చిపోయాక సమాధి చేశారా? అది కూడా లేదు, కొండ మీద ఎక్కి చచ్చిపోయాడు. వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోయారు? దైవజనుడి మీద వ్యతిరేకించినందువల్ల. కానాను ఎందుకు చేరలేదు? మోసే మీద సనుక్కున్నందువల్ల. ప్రియులారా, జాగ్రత్త. మీ సంఘంలో మీ దైవజనుడిని వ్యతిరేకించకండి. ఎవరిని వ్యతిరేకించకండి, ఏ దైవజనుడిని వ్యతిరేకించకండి. మీకు విషయం తెలుసా? నన్ను దేవుడు సేవకు పిలిచి ఇప్పటికి 45 సంవత్సరాలు అయింది. అంటే నేను 10 ఏళ్ళు నేను సువార్తలో ఉన్నాను, 35 ఏళ్ళు ఫుల్ టైం సేవలో ఉన్నాను. అయితే నేను సేవ ఆంధ్రలో ప్రారంభించలేదు. చాలామందికి ఆంధ్రలో తక్కువ తెలుసు. నేను బొంబాయి, హర్యానా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కాశ్మీర్, కన్యాకుమారి, గుజరాత్ ఇలాంటి స్టేట్లో తెలుసు నేను బాగా. ఎందుకంటే నేను అక్కడే బొంబాయిలో సేవ ప్రారంభించాను. అది 1981 సంవత్సరం. ఇప్పటికీ 45 సంవత్సరాలు అయ్యింది. అందుకని ఆంధ్ర ఇప్పుడు వస్తున్నాను, నేను అందరికీ కలుస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఆంధ్ర చాలా నిందల్లోంచి నేను వెళ్తుంటాను. అన్ని రాష్ట్రాలకు వెళ్తాను, చక్కగా వాక్యం వింటారు నా మాట. కానీ ఆంధ్ర వచ్చేటికి అన్ని కిరికిరిలే, అన్ని నిందలే, అన్ని కష్టాలు, అన్ని అవమానాలే, అన్ని ఎదురు పరిణామాలే. అయినా కానీ నాకు తెలుసు ఇవన్నీ చేయించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మీరు కూడా చేయించి ముందుకు వెళ్ళండి. బైబిల్లోని రెండో రాకడ గురించి 3 విషయాలు నేర్చుకుందాం. 1 రెండో రాకడ, 2 ఎత్తబడ్డం, 3 తీర్పు. ఈ విషయాల్లో ఒక కీలకమైన విషయాలు ఈరోజు నేర్చుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది.
53వ వచనం, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మృంగవేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. అంటే యేసు ప్రభువు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి మరణం ఓడిపోయింది. క్రీస్తు మరణం వల్ల మనకి నిత్యజీవం వచ్చింది. దేవుడే శరీరధారిగా మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయనే క్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యమయ్యున్న దేవుడు, వెలుగయ్యున్న దేవుడు, శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి మరణానికి శిక్ష విధించాడు, మరణాన్ని రద్దు చేశాడు, 3వ దినాన్ని తిరిగి లేచి మనకి పునరుత్థానం ఇచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, యేసునందే నిత్యజీవం. యేసు లేకపోతే మరణం తప్పదు. ఎవరికైనా నిత్య నరకం తప్పదు. నిత్య జీవం కోసం ప్రపంచం శత విధాలుగా ప్రాకులాడుతున్నారు. నిత్య జీవం మీకు కావాలంటే దానికి ఒక మార్గం ఉంది. అది యేసుక్రీస్తులోనే సాధ్యం. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి మారు మనసు పొందితే, నీ పాపాల కొరకు పశ్చాత్తాపడితే అప్పుడు నీకు బాప్తిసం నీకు ఇవ్వబడుతుంది. అప్పుడు నిత్య జీవానికి నువ్వు వారసత్వాన్ని సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ నువ్వు ఎత్తబడాలి. నువ్వు ఏదో రోజు చచ్చిపోతావు, కానీ చనిపోయిన తర్వాత అస్సలైన జీవితం ప్రారంభించబడుతుంది. ఈ లోకం శాశ్వతం కాదు. మరణాన్ని జయించేకే నిత్య జీవంలో అసలైన పునర్నిర్మాణం జరుగుతుంది. బ్రతుకు శాశ్వతం కాదు, నిత్య జీవమే శాశ్వతమైనది. ఈ లోకంలో యాత్ర కొంచెం కాలమే, ఏదో రోజు మనం మరణిస్తాం. అయితే క్రీస్తు నందు మనకి నిత్య జీవం రావాలంటే ఇక్కడ నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చూడండి, 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 44వ వచనం, ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. చూసారా, 2 రకాల శరీరాలు ఉన్నాయి. ఒకటి, నీ శరీరం బలహీనమైనది, అది వ్యాధితో నిన్ను మంచం మీద పడుకోబెట్టినా నీ లోపల ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. దాన్ని మహిమగలదుగా దేవుడు రూపుదిద్దుతూ ఉన్నాడు, మహిమగలదుగా చేస్తూ ఉన్నాడు. అరే నేను లేవలేకపోతున్నాను, పర్వాలేదు, ఏం భయపడకండి. అది చాలామంది ప్రార్థన చేశారు, నేను లేవలేకపోతున్నాను, ఏం పర్లేదు. నీకు మరో దేహం ఉంది, మరొక శరీరం ఉంది. అది ఎవరికి కనపడదు, దేవునికి కనపడుతుంది. కావాలని ఆయన నిన్ను మంచమే పెట్టాడు, నిన్ను మహిమగల స్త్రీగా మహిమగల వాణిగా మారుస్తున్నాడు. కంగారు పడకు. నేను కూడా నీలాగే పరిగెట్టాలనుకుంటున్నానంటే, పరిగెట్టే వాళ్ళకంటే పరిగెట్టలేని వాళ్ళు కూడా ధన్యులే. ఎందుకంటే నువ్వు మంచం మీద ఉండి కూడా ప్రార్థన చేయొచ్చు. కాబట్టి 2 దేహాలు ఉన్నాయి. ఈ దేహం ముఖ్యం కాదు, ఆత్మ సంబంధమైన దేహమే ముఖ్యం. అది క్రీస్తుతో సహవాసం కలిగే నిత్యజీవులు ఉంటుంది. మరి నేను మంచం మీద ఎందుకు పెట్టినట్టు నువ్వు ప్రశ్న వేయి, చెప్తాను. నువ్వు నాలాగే కానీ బయట తిరిగితే ఖచ్చితంగా పాపంలో పడిపోతావు. నువ్వు పాపంలో పడకుండా ఉండడం కోసం మంచమే పెట్టాడు. అందుకనే నువ్వు ధన్యుడు. బైబిల్లోని మరొక మాట నేను నీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశుడి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి పొగ వంటి పొగ అగాధం నుండి లేచును. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మాను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షంకైనను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. గమనించారా? ఒక భయంకర మిడతలు వస్తాయి. యేసును నమ్మలేని వాళ్ళే అవి కుడతాయి. ఎంతకాలం? 5 నెలలు బాధిస్తాయి. యేసును నమ్ముకొని విడబడ్డ కొంతమంది ఉంటారు, వారిని ఏం చెయ్యవు. కానీ నమ్మలేని వాళ్ళకి రోగాలు, శ్రమలు, కరువులు, కటకాలు, ఇంత అంత కాదండి, ఆకాశం నుంచి అగ్ని కురిపించబడుతుంది. విడవబడ్డావా శ్రమలు, ఎత్తబడ్డావా సంతోషం. రా, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. గమనించు, ఈ లేఖనాన్ని భయంకరమైన శ్రమలు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాయి. ఆ శ్రమల్లో నీవు ఎత్తబడితే ధన్యుడివే, ఎత్తబడకపోతే తర్వాత వచ్చే శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయో
మత్తయి 25:32లో చూస్తే 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి నీతిమంతులు, మరొకటి అనీతిమంతులు. మేకలు గొర్రెల మధ్యన తీర్పు ఉంటుంది. ఈ తీర్పులో దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. చూసారా ఎంత భయంకరం? ఇది ఎన్నో మరణం? 2వ. పిరికివారంటే బహిరంగ దేవుడు నమ్ముకుని ఒప్పుకోవాలి. అవసరమైతే క్రీస్తు కొరకు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోతేనే ఎత్తబడతావు. నువ్వు చచ్చిపోతేనే దేవుని రాజ్యం చేర్చబడతావు. దేవుడి కోసం ఛాలెంజ్ లేని వాళ్ళు ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు. దేవుడి కోసం చెప్పుకోవడానికి భయపడుతుంటుంటారు. వాళ్ళు పిరికివారు, వాళ్ళకి దేవుని రాజ్యం లేదు. వాళ్ళు దేవుడిని నమ్మారని చెప్పరు, అలాగని విగ్రహార్థికులను కూడా చెప్పుకోరు. మేము ఎవరిని నమ్మము అని అంటారంటే అది కూడా చెప్పరు, మౌనంగా ఉంటారు, అలాగే చచ్చిపోతారు. వీళ్ళు ఎవరంటే పిరికివారు. కొంతమందికి సాక్ష్యం చెప్పలేని వాళ్ళు పిరికివారు. యేసే రక్షకుడు అని ధైర్యంగా చెప్పలేని వాళ్ళు పిరికివారు. ఇలా నాలాగా యూట్యూబ్ దగ్గరకు వచ్చి చెప్పలేని వాళ్ళు పిరికివాళ్ళు. ఈ లైవ్లో ప్రపంచంలో నన్ను చూస్తూ ఉన్నారు. ప్రపంచంలో ప్రియుడా, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, పిరికివారు దేవుని రాజ్యము చేరరు అని. మరొక మాట రాస్తుంది ప్రకటన 21:27 గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించి వాడను దానిలో ప్రవేశింపడం. నీకున్న చిన్న అబద్ధం పరలోకం వెళ్ళకుండా ఆపేస్తుంది. నీకున్న ఈ కొంచెం అదే నేను పరలోకానికి వెళ్ళకుండా ఆపేస్తుంది. రాత్రి నువ్వు రహస్యంగా మందు ఎత్తావు కదా, అయ్యా నేను పరలోకం వెళ్ళలేదు. నీ భార్యను కొడుతున్నావు, పాపం. నిన్ను పరలోకం చేరవు. నిందిస్తుంటావు, అనుమానిస్తుంటావు, అది నీకు పాపం. భార్యను భర్త అనుమానించిన అది నీకు పాపం. బిడ్డలను ప్రేమగా చూడకపోతే అది కూడా పాపమే. పిల్లలు కూడా చూసుకోవాలి. వాళ్ళు ఏం తింటున్నారు ఏమి లేదని తండ్రిగా నీ బాధ్యత. చాలామందిని నేను చూశాను, పిల్లల్ని పట్టించుకోరు, అది నీకు పాపం. వాళ్ళు కూడా పరలోకం చేరరు. భర్తగా, ఒక మగాడుగా నిన్ను కట్టుకున్న నీ భార్యను, నీ బిడ్డలను ప్రేమగా చూసే బాధ్యత నీ మీద ఉంది. అమ్మను చూడాలి, నాన్న కూడా చూడాలి, తాతయ్యను కూడా చూడాలి, ఇంట్లో వాళ్ళు అందరినీ చూడాలి. అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు ఒకరిని చూస్తావు, ఒకరిని చూడవు, ఒకరిని పట్టించుకోవడం, ఇంకొకరిని పట్టించుకో. నీ తోబట్టువులను చూడాలి. క్రీస్తులో ఉన్న ప్రేమ అంటే ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తుని ప్రేమ ధరించేవాడని రుజువేంటి తెలుసా? అందరినీ సమానంగా చూడాలి. సేవకుడిని సమానంగా చూడాలి, నాలంటి సమానంగా చూడాలి, నీ సేవకుడిని బాగా చూడాలి, నీ ఇంట్లో వాళ్ళని చూడాలి. నువ్వు అందరి దగ్గర కూడా ఇతను మంచోడని సాక్ష్యం పొందుతేనే కానీ పరలోకం చేరలేవు. కాబట్టి నువ్వు ఎత్తబడిన తర్వాత తీర్పు ఉంది. ఆ తీర్పులో నీ మంచి చెడులన్నీ బయటకు వస్తాయి. ప్రసంగి 12 చివరి మాట అది. అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చిన నిన్ను. అయితే అవి ఏ దినాలు నీకు విషయం తెలుసా? అవి శ్రమగల దినములు. ఏ దినాలు? శ్రమగల దినములు. అవి ఎలాంటి దినాల్లో? ప్రకటన 21:10లో ఆయన ఎలా చెబుతున్నాడు? 10వ మరియు ఆయన వారితో ఇట్లను, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు, కరువులు తటస్థించును, ఆకాశం నుండి మహా భయోత్పాతములను, గొప్ప సూచనలు పుట్టును. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి. చూడండి ఎంత భయంకరం. ఆకాశం నుంచి ఏం పడుతుంది? అగ్ని కురుస్తుంది. మనము నాశన దినానికి వచ్చేసాం. త్వరలో కరువు, త్వరలో రోగాలు, త్వరలో అవమానాలు, శ్రమలు తరబోతున్నాయి. బలమైన అభిషేకంతో నింపబడి ఇప్పుడే సువార్త ప్రకటిద్దాం. బలమైన శక్తితో మౌనంగా ఉండకుండా క్రీస్తు కొరకు ఛాలెంజ్గా బ్రతుకుతాం. ఛాలెంజ్గా చచ్చిపోతాం. బ్రతుకుతే క్రీస్తు కొరకు ఛాలెంజ్గా బ్రతకాలి, చచ్చిపోతే ఛాలెంజ్గానే చచ్చిపోవాలి. ప్రభు అంటున్నాడు ఈ సంవత్సరంలో, చెట్టునకు మంచి ఉన్నట్లే నీకు ఉంటాను, విజృంభించు, సువార్త ప్రకటించు, నేను నిన్ను వాడుకుంటాను అంటున్నాడు ఆయన. జకర్యా 2:10లో నేను నీ మధ్యకు వచ్చి నివాసం చేస్తాను అంటున్నాడు. నేను నిన్ను బలపడతాను. నువ్వు ఎక్కడైతే ఓడిపోయావు అక్కడ నేను గెలిపిస్తాను, ఎక్కడైతే పడిపోయావు అక్కడ నేను లేపుతాను, ఎక్కడైతే ఆర్థికంగా నువ్వు చిరిగిపోయావు అక్కడే అనేకులకు అప్పిచ్చి బిడ్డగా నేను చేస్తానని దేవుడు నీకు పిలిపిస్తున్నాడు. రా,
చూడు, ఈ శ్రమలో పడతావా, నువ్వు ఈ కష్టాలకు వెళ్తావా? వెళ్ళొద్దు. నీవు కానీ యేసు కొరకు సాక్షిగా ఉంటే, ఆయనకు మహిమకరంగా నువ్వు జీవిస్తే నీ పరిస్థితులు అన్నీ మార్చబడతాయి. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా రాయబడిందో ఈ గ్రంథంలో. 25వ వచనం, మరియు సూర్యచంద్ర నక్షత్రంలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల గోస వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును, ఆకాశం నుండి శక్తులు కదిలించబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కూలుదురు. అధైర్యవంతులు గుండెపోటు నుండి చచ్చిపోతారంటండి. ఆ శ్రమలకి తట్టుకోలేరంటండి. పిరికోళ్ళు అంటారు, హా అని అలా ఉండిపోతారు, చచ్చిపోతారు. పిరికోళ్ళు, గుండెపోటు ఉన్నవాళ్ళు ఆ శ్రమలకి, వచ్చే కష్టాలకి, వచ్చే ప్రమాదాలకి తట్టుకోలేక చచ్చిపోతారు. నీ పిల్లలు యాక్సిడెంట్లో చచ్చిపోయారంట, ఇంట్లో వీళ్ళు చచ్చిపోయారు, అక్కడ యాక్సిడెంట్లో చచ్చిపోయారు. అన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ వచ్చే ప్రమాదాలని దాటాలంటే నీకు ఒక మార్గం ఉంది. అదేంటో తెలుసా? త్వరగా నువ్వు సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచే మార్గంలో నువ్వు పయనించాలి. అది హెచ్కేల్ గ్రంథంలో ఉంది. అది నువ్వు సిద్ధపడు, ఇతరులను సిద్ధపరచు. బైబిల్లో చాలా స్పష్టంగా హెచ్కేల్ గ్రంథములో ఒక అద్భుతమైన మాట రాస్తుంది. నీవు సిద్ధపడము, నీతో ఉన్న వారిని కూడా సిద్ధపరచుము అనే మాట ఇక్కడ రాస్తుంది. కాబట్టి సహోదరి సహోదరుడా, నీకు దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు నిలబడితే హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం, మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వం ఉన్నట్లు మిమ్మను నివాస స్థలంగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. అంటే ముందు చేసే అద్భుతాల కంటే ఇప్పుడు నేను నీ ద్వారా బలమైన అద్భుతాలు చేయబోతున్నాను. నువ్వు నిలబడు, రాబోయే శ్రమ నుంచి నేను తప్పిస్తానంటున్నాడు, రాబోయే కరువు నుంచి తప్పిస్తానంటున్నాడు, రాబోయే నిందల నుంచి నేను తప్పిస్తానంటున్నాడు. నువ్వు నిలబడితే దేవుని మహిమను చూస్తావు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ లూకా 21:29, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములు చూడుడి, అవి చిగురించుడు చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుడు చూసినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకునండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించవు. 34వ వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, హైకిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినం భూమి అందంతటా నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చాను. కాబట్టి మీరు వీటెలను తప్పించుకొని మనసుకు మన ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని చెప్పాను. కాబట్టి ప్రియులారా, నీకు మెలకు అవసరం అంటే నీ అంతటి నీకు మెలకు వచ్చేస్తుందా? రాదు. నీకు కొంత సహవాసం కావాలి, కొంతమంది అభిషక్తులు నీకు తోడుగా ఉంటే, నీకు సపోర్ట్ చేయగలిగితే, నువ్వు వాళ్ళతో కలిస్తే అప్పుడు నువ్వేమవుతావు? మండుచున్న అగ్నిగా మార్చబడతావు. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి బైబిల్లో ఒక మాట రాస్తుంది, అతడు మండుచున్న అగ్ని పొదయ్యుండెనని రాస్తుంది. ఎందుకు మండుచున్నాడు? అతను వాక్యం ప్రకటించడం కొరకు వాక్యం అతని దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు ఆ వాక్యం తీసుకొని భుజాన్ని వేసుకొని యోర్దాన్ నది, యెరూషలేం ఆయా ప్రాంతాలకు వెళ్ళి మారుమనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, మీ పాపల కొరకు పశ్చాత్తాపపడండి, రక్షణ పొందండి. ఎందుకంటే చెట్లు ఓరన గొడ్డలు వంచబడి ఉన్నది. చెట్టు అనగా మనిషి, గొడ్డలు వచ్చింది. గొడ్డలంటే ఉగ్రత. నీకు మరణ దినం సమీపించింది. నువ్వు మారు మనసు పొందుతావా? సరే, లేదంటే నరకబడతావు, అంటే చంపబడతావని. మారు మనసు పొందడాన్ని ఎప్పుడైతే ప్రకటించడం మొదలుపెట్టాడో, యేసుక్రీస్తు యోహాను గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా? అతడు మండుచున్న పొద అయ్యుండెను, మండుచున్న అగ్ని అయ్యుండెను అన్నాడు. అంటే నువ్వు మండుతూ ఉండాలి. ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలి? ఒకటే, నువ్వు ఏం చెప్తున్నావో అది రాయాలి. 2, యూట్యూబ్లో చెప్పాలి. 3, నీ వాక్యం ప్రపంచానికి వెళ్ళాలి. ఈనాడు ప్రపంచంలో అందరికీ తెలిసిపోయాను. నేను జూన్ నెలలో 2025లో నేను ప్రపంచానికి తెలిసిపోయాను. ఇప్పుడు అందరూ ఆహ్వానిస్తున్నారు, సార్ మీ సాక్ష్యం మేము చూసాం,
ఇన్ని శ్రమలు పడ్డారా మీరు? నిజంగా ఇది ఆశ్చర్యం అనే వాళ్ళందరూ నన్ను పిలవడం మొదలుపెట్టారు. నేను ఇక్కడే ప్రార్థన చేసి వాళ్ళ స్థితిని గురించి, వాళ్ళకున్న అనారోగ్యం గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి, వారి కుటుంబంలో ఉన్న సమస్యల గురించి ఇండియా నుంచి ఆంధ్ర నుంచి చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయారు. సార్ మీకు ఎలా తెలుస్తుంది? నాకు తెలియదు, పరిశుద్ధాత్ముడు తెలుసు, ఆయన నీతో మాట్లాడని చెప్తాను. ప్రియులారా, నీ సమస్య ఏదైనా సరే, ఈరోజు నువ్వు దుఃఖం నుంచి, బాధ నుంచి, నీకున్న సమస్య నుంచి బయటపడాలంటే దానికి ఒకటే పరిష్కారం, నువ్వు మార్పు చెందాలి, క్రీస్తును ప్రకటించాలి. నీవు ఎవరివో అవతల వాళ్ళకి తెలియాలంటే దేవుడు నిన్ను పరిచయం చేస్తాడు. నువ్వు దేవుడు పరిచయం చేసే పనిలో నువ్వుంటే అప్పుడు ఆయన నిన్ను పరిచయం చేస్తాడు, నిన్ను ఆశీర్వదించడం, ఆర్థికంగా దీవించడం, నువ్వే అనేకలకి ఇచ్చే చేతులు నీ చేతిలో పెడతాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అయితే ఇక్కడ 35వ వచనం, ఆ దినము భూమి అంతటా నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఏమొస్తాయి? రోగాలు వస్తాయి. ఇంకేమొస్తాయి? మరణం, వరదలు, అగ్నివర్షం, చుట్టూ భూకంపాలే. మీ ఇల్లు ఉండదు. మీ వాళ్ళ తాలూకు వాళ్ళ దగ్గర కలుసుకుందంటే వాళ్ళు అదే శ్రమలో ఉన్నారు. ఇక్కడ నువ్వే శ్రమలో ఉన్నావు, నీకంటే ఎక్కువ శ్రమలో వాళ్ళు ఉన్నారు. ఏదైనా తిందామంటే నువ్వు కావాల్సింది దొరకదు, తాగుదామంటే కాఫీ టీ దొరకదు. ఎంత భయంకరమైన దినం. ఆ దినము ఉరి వచ్చినట్లు నీ మీదకి రాకుండా ఉండినట్లు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలా చెబుతూ ఈ బైబిల్లోని మరొక మాట చెప్పబడింది. మార్కు సువార్త 13వ అధ్యాయం 12వ వచనం, సహోదరుడు సహోదరిని, తండ్రి కుమారుని మరణంకు అప్పగింతురు, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు, నా నామ నిమిత్తం అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతవరకు సహించిన వాడే రక్షణ పొందును. చూసారా? అంతం వరకు అంటే నువ్వు తుది శ్వాస వరకు నమ్మకం ఉండాలి. పరలోకం తేరగా ఉచితంగా రాదండి. పరలోకం కోసం చాలా శ్రమించాలి. నేను 45 ఏళ్ళుగా శ్రమ పడుతున్నాను. పరలోకం కావాలి నాకు, నిత్యజీవంలోకి వెళ్ళాలి. ఎన్ని అడ్లు తెలుసా, ఎన్ని ఆటంకాలు తెలుసా, ఎన్ని అవమానాలు తెలుసా? క్రైస్తవుల వల్లే నాకు శ్రమలు, సమాజం వల్ల ఎన్నో శ్రమలు. ఆయన అన్నీ దాటుకుంటూ వెళ్తున్నాను నేను. ఇంట్లో శ్రమలు వస్తుంటాయి, పట్టించుకోను. సమాజంలో శ్రమలు వస్తుంటాయి, పట్టించుకోను. నిందలు, అవమానాలు ఎన్ని తెలుసా అండి? అన్నిటినీ ఎదిరించి ముందుకెళ్తున్నాను. నాకు తోడుగా ప్రభు ఉన్నాడు, అంతే. నన్ను బలపరచే వాళ్ళు ఎవరూ లేరు, క్రీస్తు మాత్రమే ఉన్నాడు. ఈరోజు నిన్ను బలపరిచే పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి రావాలంటే నీవు ఆయన వైపే చూడు, క్రీస్తు వైపే చూడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఏమని రాయబడింది ఇక్కడ? తండ్రిని కొడుకు అప్పగిస్తాడంట శ్రమలకి, కొడుకును తండ్రి అప్పగిస్తాడంట కష్టాలకి. అయితే 14వ వచనం, మరియు నాశనకరమైన ఏ వస్తువు నిలవరాని స్థలమందు నిలిచడం మీరు చూసినప్పుడు చదువువాడు గ్రహించుగాక, యోధుల ఉండువాడు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు ఇంటి నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉన్నవాడు ఏం చేయాలి? తన వస్త్రం తీసుకుంటకు ఇంట్లోనికి రాకూడదు. పొలంలో ఉన్నాడు, పొలంలోనే ఉండాలి. పొలం అంటే సంఘం, సంఘాన్ని విడిచిపెట్టకూడదు, సావాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే చివరి దినం నేను బలపరిచేవాడు సేవకులు, నేను సిద్ధపరిచేవాడు సేవకుడు, నీకోసం కన్నీరు కార్చేవాడు సేవకుడు. నీకోసం ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో వాళ్ళతో కలిసి ఉండడం చాలా ఉత్తమం. సహవాసాలు, ఈ ప్రపంచంలో చాలా సంఘాలు, ఎక్కువ సంఘాలు సహవాసాలు పెట్టేశారు. మంచిది. ఎందుకో తెలుసా? ఒకళ్ళొకళ్ళు కలుసుకొని ప్రార్థన చేయడంలో, విజ్ఞాపన చేయడంలో ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకుంటాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు నిలబడితే దేవుడు నేను వాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నీకు విషయం తెలుసా? 1 కొరింథీ 15వ అధ్యాయము 1వ వచనం, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారే యుందురు. మీరు సువార్త వింటున్నారు కాబట్టి నువ్వు ఎక్కడైతే రక్షించబడ్డావో, ఏ సంఘాలతో రక్షించబడ్డావో ఆ సేవకులతో కలిసి బలంగా ఆ సేవకులను ప్రోత్సహించు. నువ్వు ఎప్పుడైతే సేవకురాండ్రలను సంఘంలోకి వెళ్ళే మీ పాస్టర్ గారిని బలపరచడం, వాళ్ళతో ఏకీపించడం, వాళ్ళు చెప్పింది వినడం ఎప్పుడైతే మొదలు పెడతావో పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరిచి నువ్వు అడిగింది ఇవ్వడం రిలీజ్ చేస్తాడు.
చాలామంది సేవకులతో కలిసి ఉండరు. తమ సేవకులు విడిచిపెట్టి వేరే సేవకుల కోసం ఎత్తుకుంటారు. అలా ఎత్తుకోకూడదు. ఎవరు సేవకులు, ఎవరు విశ్వాసులు ఆ సేవకులతోనే అడుగులు వెయ్యాలి. మంచి చెడ్డలు చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పిందంతా నువ్వు చేయాలి. అప్పుడు నువ్వేం చేయబడతావు? ఆశ్రయించబడతావు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నా, ఒకవేళ దేవుడు నాలాంటి కోసం నీకు చూపిస్తే నేను కూడా నీకు బలపరుస్తాను, నేను కూడా నీకు సహాయం చేస్తాను, వాక్యంతో నేను ఆదరిస్తాను. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో రాబోయే శ్రమల నుంచి నువ్వు తప్పించుకో, కష్టం తప్పించుకో. మిడతలు సిద్ధంగా ఉన్నాయి, అగ్ని వర్షం సిద్ధంగా ఉంది, తుఫాన్లు సిద్ధంగా ఉన్నాయి, వరదలు సిద్ధంగా ఉన్నాయి, రోగాలు సిద్ధంగా ఉన్నాయి, కరువులు సిద్ధంగా ఉన్నాయి. సైతాను కూడా నిన్ను పరలోకం వెళ్లకుండా ఆపాలని వాడు సిద్ధంగా ఉన్నాడు. వీటన్నిటిని జయించే సామర్థ్యం దేనివల్ల వస్తుందో తెలుసా? ఒక్క పరిశుద్ధాత్మ వలన, సహవాసం వల్ల వస్తుంది. 10 మందితో కలిసి నువ్వు ఎప్పుడైతే సహవాసం ప్రార్థన చేస్తావో నీకు బలం వస్తుంది, శక్తి వస్తుంది. అలాగా కొంతమందిని, ఓ 10 మంది 12 మందిని పిలిచి నీ ఇంట్లో ఏం చేయాలి? ఆరాధన చేసినప్పుడు ఇంకా బలం వస్తుంది నీకు. నీ ఇంట్లో వీలైతే ఈ సంవత్సరం 7 ఆరాధనలు చేయించుకో, నువ్వు శక్తి పొందుకుంటావు. నీ ఇంట్లో ఎప్పుడైతే ఆరాధన జరుగుతుందో పరిశుద్ధాత్మ నీ ఇంట్లో నివాసం పెడతాడు. అప్పుడు అన్నిటినీ ఎదిరించే సామర్థ్యం నీకు వస్తుంది. రోగాన్ని ఎదిరించే సామర్థ్యం. నువ్వు ప్రార్థిస్తే రోగులు బాగుపడతారు, నువ్వు ప్రార్థన చేస్తే ఆర్థికంగా అనేకులు దీవించబడతారు, నువ్వు దీవించబడతావు, వాళ్ళు దీవించబడతారు. సంతానహీనులు సంతానం పొందుతారు, బలహీనులు బలపరచబడతారు, పాపులు పశ్చాత్తాపంతో మారుమనసు పొందుతారు. సంఘం సరిహద్దులు విశాలపరచబడతాయి, నీ కుటుంబ సరిహద్దులు విశాలపరచబడతాయి. రాబోయే 2వ రాకడ కొరకు నువ్వే అక్కుల్లా ప్రిస్కిల్లా లేక పౌలులాగా దేవుడు నిన్ను అభిషేకించి వాడుకొనుగాక. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం విన్న ఈ బిడ్డలను దీవించండి. నీ మహిమలో మీరు వస్తున్న 2వ రాకడ కొరకు ఈ సహోదరిని సిద్ధపరచండి, ఈ బ్రదర్ని సిద్ధపరచండి. వీరికున్న అడ్లు ఆటంకాలు తొలగించండి. బలమైన అభిషేకంతో నింపబడి చెట్టునకు మంచు ఉన్నట్లు తండ్రి వీరికుండి, వీరి ఇంట్లో నివాసం పెట్టి వీరిని అభిషేకించి నీ బలమైన పాత్రగా, కొత్త పాత్రగా, ఉప్పున్న పాత్రగా, ఎలీషా వలె, పౌలు వలె తండ్రి, ఇదిగో నేను లూదియ వలె ఈ సహోదరిని వాడుకోమని, ఈ బ్రదర్ని వాడుకోమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా.